హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చిటికెల పందిరి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊరిలో ఒక పరమ పిసినారి ఉండేవాడు. అతను ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టని రకం. ప్రతి పైసాను 10 సార్లు ముందుకు వెనక్కు ఆలోచించి ఖర్చు పెడతారు. ఎదటివాడు చస్తా ఉన్నా కూడా ఒక్క పైసా కూడా దానం చేసేవాడు కాదు. ఆ పిసినారి ఒకసారి జొన్న చేను వేశాడు. ఊరంతా మొక్కలు మోకాలంత ఎత్తు పెరిగాయి. అది చూసి ఊరి జనాలంతా అబ్బో, ఈసారి పంటలు విరగబడి కాస్తాయని ఆనందపడ్డారు. కానీ ఆ తర్వాత ఒక్క వాన కూడా పడలేదు. రైతులు పాపం విలవిల్లాడిపోయారు. కనపడ్డ దేవుళ్ళ కల్లా మొక్కులు మొక్కుతా ఉన్నారు. ఆ ఊరి బయట ఒక ఆంజనేయ స్వామి గుడింది. ఆ స్వామికి చాలా మహిమలు ఉన్నాయని జనాలంతా అనుకుంటా ఉన్నారు. పిసినారి ఆ గుడికి వెళ్ళి అందరూ చూస్తూ ఉండగానే, స్వామి స్వామి, నా చేను గినక పండితే ఇంతవరకు ఈ భూమి మీద ఎవ్వరూ చేయని విధంగా నీకు చిటికెల పందిరి వేస్తా, ఎట్లాగైనా సరే నా పంటను కాపాడు స్వామి అని మొక్కుకున్నాడు. ఆంజనేయ స్వామి ఆలోచనలో పడ్డాడు. తమలపాకుల పందిరి తెలుసు, అరిటాకుల పందిరి తెలుసు, మామిడాకుల పందిరి తెలుసు, మల్లెపూల పందిరి తెలుసు, కానీ ఈ చిటికెల పందిరంటే ఏమిటో ఎప్పుడూ వినలేదు కనలేదు. ఇదేందో చూసి తీరాల్సిందే అనుకుని వెంటనే నింగి నేల ఒకటయ్యేటట్లు, భూమి తడిచి ముద్దలయ్యేటట్లు, వాగులు వంకలు ఉరుకులాడేటట్లుగా ఇళ్లపై దోణులు ఎక్కి కారేటట్లు బ్రహ్మాండమైన వాన కురిసింది. ఆ దెబ్బకు భూమి బాగా పదునెక్కి పడుకున్న మొక్కలు కాస్త పైకి లేచి నిటారుగా నిలబడ్డాయి. దాంతో అందరూ ఆ పిసినారి దగ్గరికి వెళ్ళి, నువ్వు మొక్కుకున్నట్లే వానలు కురిశాయి, మొక్కలు బతికినాయి, స్వామికి వెంటనే మొక్కు తీర్చు, లేకపోతే కోపం వస్తుంది అన్నారు. ఆ మాటలకు పిసినారికి, నా ఒక్క చేను మీదే కురిపించాడా వాన? అందరి చేల మీద ఎంత పడిందో నా చేను మీద కూడా అంతే పడింది. అలాంటప్పుడు నేను మొక్కినందుకే వాన కురిసిందని ఎలా నమ్మమంటారు? మీరు కూడా రకరకాల మొక్కులు మొక్కారు కదా, వాటికి పడొచ్చు కదా వాన. ఇదిగో ఊళ్ళో ఎవరికి పండనంత పంట నాకు పండితే అప్పుడు నమ్ముతాను ఆంజనేయ స్వామి మహత్తు. ఆ రోజు వెళ్ళి మొక్కుకొన్నట్లే చిటికెల పందిరి వేస్తా అన్నాడు. ఆంజనేయ స్వామికి ఆ పిసినారి చెప్పింది కూడా నిజమే కదా అనిపించింది. దాంతో చిటికెల పందిరి ఎలా ఉంటుందో అనే ఆశతో ఆ ఊర్లోనే కాదు, ఎవ్వరికి పండనంత పంటను ఆ చేలో పండించాడు. అందరూ విరగ కాసిన ఆ చేను చూసి, ఆహా, ఏమి ఆంజనేయ స్వామి మహిమ అంటూ ఆశ్చర్యపోయారు. పిసినారికి పంట అమ్మితే అందరికన్నా 10 లాభం వచ్చింది. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, నువ్వు మొక్కుకున్నట్లే ఆంజనేయ స్వామి నీ చేలో బంగారం లాంటి పంట పండించాడు, కాబట్టి మొక్కు తీర్చు, మాకు కూడా చిటికెల పందిరి ఎలా ఉంటుందో చూడాలని ఒకటే ఆశగా ఉంది అన్నారు. సరే అయితే ఈ అమావాస్యకు మొక్కు చెల్లిస్తాలే అన్నాడు పిసినారి. అమావాస్య రానే వచ్చింది. ఊరంతా ఆ చిటికెల పందిరి ఎలా ఉంటుందో చూద్దామని ఎక్కడ పనులు అక్కడే వదిలేసి ఉరుకులు పరుగుల మీద గుడి దగ్గరకు వచ్చారు. ఆంజనేయ స్వామి కూడా ఆ పిసినారి ఎప్పుడు వస్తాడా, పందిరి ఎట్లా వేస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. పిసినారి పొద్దున్నే లేచి తలస్నానం చేసి నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకుని ఉతికిన బట్టలు వేసుకుని ఉత్త చేతులు ఊపుకుంటూ గుడికి బయలుదేరాడు. జనాలంతా అది చూసి, అదేంట్రా వీడు ఏమీ లేకుండా ఊపుకుంటూ వస్తున్నాడు, ఎలా వేస్తాడు పందిరి అని గొనుక్కుంటున్నారు. ఆ పిసినారి చక్కగా వెళ్ళి ఆంజనేయ స్వామి బొమ్మ ముందు నిలబడి, స్వామి, నేను కోరుకున్నట్లే ఎవ్వరికీ పండనంత పంట పండించావు, అందుకే నేను మొక్కుకున్నట్లే చిటికెల పందిరి వేస్తా చూడు అన్నాడు. ఆంజనేయ స్వామితో పాటు జనాలంతా ఊపిరి బిగపెట్టి చూస్తున్నారు వాడేం చేస్తాడా అని. పిసినారి ఒక మూల నిలబడి, స్వామి, ఇదిగో ఇది దక్షిణం వైపు పందిరి గుంజ అంటూ కింద నుంచి పై వరకు వరుసగా చిటికెలు వేస్తా చేయి పైకి లేపాడు. ఇదిగో ఇది తూర్పు, ఇదిగో ఇది పడమర, ఇది ఉత్తరం అంటూ 4 వైపులా కింద నుంచి పై వరకు చిటికెలు వేస్తున్నాడు. వేసి స్వామికి చిటికెలతో 4 వైపులా 4 పందిరి గుంజలు వేసినాను, ఇంకా వాటిని ఒక దాని తర్వాత మరొకటి కలుపుతా, పందిరేస్తా అంటూ
ఒక గుంజ నుండి మరొక గుంజకు, మరొక గుంజ నుండి ఇంకొక గుంజకు పైన చిటికెలు వేస్తా కలుపుకుంటా వెళ్ళాడు. అలా అన్ని వైపులా చిటికెలు వేసి, ఇదిగో స్వామి బాగా చూడు, ఇదే చిటికెల పందిరి. ఇంతవరకు ఈ భూమి మీద ఎవ్వరూ వేయని పందిరి వేసి నా మొక్కు చెల్లించా, వస్తా అంటూ దండం పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అది చూసి జనాలంతా నోళ్లు వెళ్ళబెట్టారు. ఆ దెబ్బకు ఆంజనేయ స్వామి మొహం మాడిపోయింది. అరెరెరెరే, చిటికెల పందిరంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ ఇదా? అయినా వీడు పెద్ద పిసినారిని తెలిసి వాడి మాటలు నమ్మినందుకు నాకు బాగా శాస్త్రి జరిగింది. దేవునికే పంగనామాలు పెట్టడం అంటే ఇదే కాబోలు అనుకుంటూ మట్టసంగా ఊరుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.